అందరికీ నమస్కారం అండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే చోట మనకు దర్శనమిచ్చే కొడుముడి దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆలయాలను చూస్తూనే ఉంటాము. అయితే ఈ ఆలయాలన్నీ వేరువేరుగా ఉంటాయి. అయితే ఒకే ఆలయంలో త్రిమూర్తులు ముగ్గురు కొలువుతీరి ఉండటము చాలా అరుదుగా కనపడుతుంది. అలాంటి ఆలయమే తమిళనాడులోని ఈరోడ్ దగ్గరలో ఉన్న కొడుముడి దేవాలయము. ఇక్కడ శివుడిని ముగ్ధేశ్వర్ అని, అమ్మవారిని సౌందర్యవల్లి అని అంటారు. పురాణ కథల ప్రకారము ఆదిశేషుడికి వాయుదేవుడికి మధ్య ఎవరి బలం గొప్పది అనే దాని మీద వాదోపవాదాలు జరుగుతాయి. ఇద్దరు మేరుపర్వతం దగ్గరికి వచ్చి యుద్ధానికి సిద్ధపడతారు. ఆదిశేషుడు మేరుపర్వతాన్ని గట్టిగా పట్టుకొని ఉండగా వాయుదేవుడు గట్టిగా ఊదుతాడు. అతని యొక్క ప్రతాపానికి మేరుపర్వత శిఖరము 5 ముక్కలుగా విరిగి వివిధ ప్రదేశాల్లో పడింది. అలా వజ్రంతో సమానమైన మేరుపర్వత శిఖర భాగము వచ్చి ఈ కొడుముడిలో పడి శివలింగ రూపం ధరించిందట. అదే ముగ్ధేశ్వర శివలింగము. పరమేశ్వరునితో పెళ్లి జరిగిన తర్వాత పార్వతీదేవితో కలిసి అగస్త్య మహర్షికి ఈ ప్రదేశంలోనే ప్రథమ దర్శనం ఇచ్చాడట. అలాగే భరద్వాజ మహర్షికి శివుని తాండవం చూసే అదృష్టం కూడా ఈ ప్రదేశంలోనే కలిగిందట. అందువల్లనే ఈ ఆలయ ప్రాంగణంలో భరద్వాజ తీర్థము, దేవతీర్థము, బ్రహ్మతీర్థం అనే 3 తీర్థాలను మనం చూడవచ్చు. విష్ణుమూర్తి రూపాన్ని వీరనారాయణ పెరుమాళ్ అంటారు. అమ్మవారిని తిరుమంగ నాచియార్ అని పిలుస్తారు. పెళ్లిగాని వారు ఇక్కడ గనక పరిహార పూజలు చేసుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుందనే నమ్మకం ఉంది. రాహుకేతువులకు కూడా ఇక్కడ పరిహార పూజలు చేసుకోవచ్చు. కుజదోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసుకొని ఆ దోషాన్ని పోగొట్టుకుంటారు. ఎలాంటి జాతక దోషాలకైనా ఇక్కడ పరిహార పూజలు చేసి ఆ దోషాలను పోగొట్టుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మదేవుడు ఒక చెట్టు రూపంలో ఉంటాడు. వన్నీ చెట్టుగా పేరు పొందిన ఈ మహావృక్షము దాదాపు 3000 సంవత్సరం నాటిది. ఈ చెట్టుకున్న విశేషం ఏంటంటే చెట్టుకు ఒకవైపు ముళ్ళు ఉంటాయి, రెండవ వైపు ముళ్ళు ఉండవు. ఈ చెట్టు యొక్క ఆకును ఒక బిందెడు నీళ్లలో వేసి ఉంచినట్లయితే ఆ నీళ్లు ఎన్నేళ్లైనా పాడవవు అని ఇక్కడ భక్తులు నమ్ముతుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయకుడి విగ్రహం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఏనుగు మొహంతో ఉండే వినాయకుడికి కాళ్ళు మాత్రం పులి పంజాలా ఉంటాయి. కావేరీ నది పక్కన ఉన్న ఈ ఆలయంలో ప్రతి ఏడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఆ సమయంలో ఉత్సవమూర్తులను రథంపై తిరువీధి తిప్పుతారు. నవగ్రహ పూజలకు, నవగ్రహ శాంతి హోమాలకు పేరు పొందిన ఈ ఆలయము చాలా చూడదగ్గ దేవాలయము.